మంచిగా ఉన్నోళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటంటే చెడిపోయిన వాళ్ళతో తిరగడం, దృష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని రాశాడు. ఈ రాత్రి మీరు ఎవరన్నా బాగుపడాలని కోరుకుంటే నీ ఫ్రెండ్షిప్ మార్చుకుంటే బాగుపడిపోతావు. దేవుడికి స్తోత్రాలు. నీవు చెడిపోయిన వాళ్ళతో తిరిగితే ఆ చెడిపోయినోడు నిన్నేం చేస్తాడు? కొంచెం వేసుకోరా అంటాడు, లేకపోతే ఒక సిగరెట్ కాల్చు అంటాడు, కొంచెం గుట్కా వేసుకో అంటాడు. అంటే వాళ్ళతో తిరిగితే ఆ ప్రేరేపణ చేస్తారు నీకు. అందుకనే అన్నాడు, నా కుమారుడా, నీవు పాపులు నిన్ను ప్రేరేపిస్తుంటారు పాపం చేయమని, చెడు పనులు చేయమని, చెడు అలవాట్లకి నిన్ను లోపరుస్తుంటారు. ఆ పాపులు నిన్ను ప్రేరేపించేటప్పుడు యోసేపులాగా ఒప్పుకోకూడదు, షద్రకు మేషకు అబేద్నెగోలాగా ఒప్పుకోకూడదు. నెబుకద్నెజరు చెప్పినా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. వాక్యము హృదయములో ఉంచుకున్నవాడు అవసరమైతే తన ప్రాణాన్ని అయినా పోగొట్టుకుంటాడు, కానీ పాపము చేయటానికి ఒప్పుకోడు.